జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలని అంటున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు. తన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని, అందులో భాగంగా తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు అంజన్ కుమార్. జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలని అంటున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. తనకన్నా సీనియర్లు ఎవరూ లేరని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు. తన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని, అందులో భాగంగా తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు అంజన్ కుమార్. జూబ్లీహిల్స్ టికెట్ పై అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కాసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచాను. ఆ గెలిచినటువంటి సందర్భంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాను. తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇక ఆయన ఒక ప్రత్యేక సర్వే కూడా నిర్వహించుకున్నట్టు, ఆ సర్వేలో తనకు ఎడ్జ్ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి కేబినెట్ లో యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వనటువంటి కారణంగా ఈ జూబ్లీహిల్స్ లో తనకు అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తాను. ఇక యాదవ్ సామాజిక వర్గ కోట, అదేవిధంగా హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్ కి కూడా ఇప్పటికీ మంత్రులు లేరు కాబట్టి తనకు జూబ్లీహిల్స్ లో అవకాశం ఇస్తే గెలుస్తాను. గెలిచిన తర్వాత తనని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక ఇప్పటికే ఆయన తనకు టికెట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి పిసిసి పెద్దలను అడిగాను. పిసిసి ఇటీవల జరిగినటువంటి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేశాను. తనకు ఇస్తే పార్టీ ఖచ్చితంగా ఈజీగా గెలవగలదనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే తన కుమారుడికి ఇప్పటికే రాజ్యసభ స్థానాన్ని ఇచ్చినటువంటి కారణంగా తనకి టికెట్ నిరాకరించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అనిల్ కి రాజ్యసభ సభ్యత్వము ఆయన యూత్ కాంగ్రెస్ కోటాలో వచ్చింది తప్ప తనకు, తన కుటుంబానికి, అంటే తనకిచ్చినటువంటి విషయం కాదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా, గతంలో తాను చేసినటువంటి సర్వీసెస్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ తానే కాబట్టి తనకు మరొకసారి అవకాశం ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.